ఏం చేస్తారు మహేందర్ గారు? నేను ఆటో తోలుతానా హైదరాబాద్. హైదరాబాద్ ఆటో తోలుతారు. ఎట్లా ఉంది ఆటోలో గిరాకీ హైదరాబాద్ ఇప్పుడు మహాలక్ష్మి? మామూలు ఉంది, ఇంకా ఏం లేదు, అయిపోయింది. ఇంకా అటు ఇటు మొత్తం ఉల్టా అయింది వ్యవహారం. ఎందుకు ఉల్టా అయింది? అవు మళ్ళీ అన్ని ఫ్రీ, ఆడోళ్ళకి ఫ్రీ అంటే ఎక్కేది ఆడోళ్ళు మా దాంట్లో, కానీ కొద్దిగా డౌన్ అయిపోయింది. మాకు స్కూల్ పిల్లలు కొడతాం కాబట్టి జర కంట్రోలింగ్ చేయగలుగుతాం. వేరే వాళ్ళు అయితే ఇంకా కష్టం అట్లా. అంటే మహాలక్ష్మి స్కీమ్ వల్ల కొంత లాభ పడుతుంది, కొంత నష్టం ఉంటుంది. ఇంకా ఒకటి ఏది కాదు, మనం అనుకునే ఏది కాదు, రెండు అయితే బాగానే ఉంటాయి. కాదు కదా అట్లా, ఓడి మునిగితే ఓడి తేలాలి, గట్లే ఉంటుంది ఏదైనా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టే ముందుకు ఎట్లా ఉండే గిరాకులు, తర్వాత ఎట్లా ఉండే గిరాకులు బాగుండే, అప్పుడు బాగుండే. ఇంకా ఓలా ఉబర్ కూడా బాగా దోష చేసిర్రు. ఇప్పుడు కంట్రోల్ అయింది. వాళ్ళు ఏమవుతుందంటే ఆ ఓలా ఉబర్ అడ్డగోలే కమిషన్లు తీసుకునేది, ఇప్పుడు అదే కంట్రోల్ చేసిర్రు అంతే. ఆడ ఇంకా ఓవర్ చేతి కింద చేయకుండా చేయవలసిందే అంతే. ఇంకా అట్లా నడుస్తుంది. కింద పడకుండా లేవకుండా మీద పడకుండా ఒక అంతే. రోజు ఎంత వస్తుంది అందాగా? ఓ 1000 రూపాయలు సంపాదిస్తే 600 500 మిగిలితే కష్టం. అన్ని దిగంగా కూడా కిరాయి తీస్తే కూడా 200-300 మిగులుతాయి అంతే. అప్పుడేమో 1000 రూపాయల దాకా మిగిలేది, ఇప్పుడు 500-600 చేస్తే ఎక్కువ మిగిలితే అట్లా అంతే ఉంటుంది. ఏం లే మహేందర్ అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కేంద్రంలో ఇండియా కూటమి వస్తున్నది. భారతదేశము రక్షణ వ్యవస్థలో కానీ దేంట్లో కానీ డెవలప్ చెందాలంటే ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇంకా మోడీ వస్తాడన్న. ఆడ సెంటర్లో ఎవరు కదిలి, మోడీ ఉన్న రోజులు ఎవరు కదిలిచ్చేది ఉండదు. తర్వాత ముచ్చట ఇప్పుడైతే మోడీ మళ్ళా ప్రధానమంత్రి కన్ఫామ్ అది. ఎందుకంటే యూత్ అందరూ మంచి చేస్తున్నారు కాబట్టి మంచి అంటారు. కొన్ని ఇంకా ఓవరైనా కొద్దిగా చెడు అవుతుంది, అందరికీ నచ్చదు ఎవరికైనా. కానీ దేశం కోసం మనకు ఒక సిస్టమేటిక్ అనేది ఉంది అంతే. ఆడ సిస్టమేటిక్ లేదనేది కాదు, అన్ని కంట్రోలింగ్ ఒక లెవెల్లో ఉంది. అదైతే ఉంది కంట్రోలింగ్ మోడీ వచ్చినాకనే. ఈ ఊరకు అటు ఇటు అనేది ఉండే. ఇప్పుడు రామ జన్మభూమి మనం మన తాతలే కొట్లాడినాక కూడా దాన్ని సాల్వ్ అయింది. అదొక మంచి పనే కదా. ఎన్నో ఉన్నాయి అట్లా కొన్ని. 90% అయితే మోడీయే, 99% వస్తాడు మోడీ వస్తాడు కన్ఫామ్. అది కాని పని ఏది. ఇప్పుడు ఆయన ఉన్న రోజులు ఎవరు రారు ఇంకా అంతే కన్ఫామ్. కాదైతే పక్కా భరోసా, పక్కా ఛాలెంజ్. ఎక్కువ వస్తాయి సీట్లు ఈసారి, అప్పటికంటే ఎక్కువ వస్తాయి మెజార్టీ. అదైతే వస్తాయి. ఎందుకు చెప్పాలంటే ఇంకా అది వస్తుంది అంతే. ఆ మోడీ అభిమానులు ఎక్కువ, మంచి చేస్తుండు ప్రతి ఒక్కరికి. కొన్ని చేస్తారు, ఎవరైనా గింత మార్కు ఉంటుంది. రీమార్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. లేనిది ఎట్లుంటుంది అంటారు. గాడి తింటుండే తినోడు ఒకడు ఉంటాడు. ఆయనకు అసలు కుటుంబం లేదు, దేశ కుటుంబం. వాళ్ళ కుటుంబమే రోడ్ల మీద ఛాయలు అమ్ముతారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు ఇప్పటికి కూడా చూస్తే అర్థమవుతుంది. చూడడానికి అర్థమవుతుంది కదా. ఆయన ఫ్యామిలీ అంటే ఇప్పుడు మన కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఫ్యామిలీ కోట్లు సంపాదించారు. ఆయన అట్లా లేదు కదా. ఆయన ప్రధానమంత్రి ఒక్క నిమిషం కావాలి, ఒక సెకండ్ అనుకుంటే ఆయన కోటీశ్వర్ అవుతారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఛాన్సే లేదు. ఆడ వాళ్ళ బతుకురు వద్దు అని. అది మెయిన్ పాయింట్. ఆడ మంచివి అనేది నచ్చుతుంది అంతే. ఎంతసేపు ఉన్నా కానీ దేశం కోసము ఒక సిద్ధాంతంతో ఉన్నాడు ఆయన, కాబట్టి ఆ లెవెల్లో ఉన్నాడు అంతే. అది ఇంకా వేరే దాని గురించి మనకు తెలియదు అంతే. 99% మోడీ వస్తాడు. ఎక్కువ సీట్లు వస్తాయి ఈసారి ఇంకా అసలు.